హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో లక్ష్మీదేవి జయంతి ఎప్పుడు వచ్చింది, సిరి సంపదలు పొందటానికి ఆ రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఇబ్బందులు పడవలసిందే. ఈ క్రమంలోనే చాలామంది లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా సిరుల తల్లి జన్మదినం రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం పొంది సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించింది. అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు. ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవటం కూడా విశేషం. అయితే ఈ సంవత్సరం మార్చి 14వ తేదీ శుక్రవారం పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ లక్ష్మీ జయంతి జరుపుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్యులు. లక్ష్మీదేవి జయంతి సందర్భంగా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందటానికి ఏ విధంగా పూజ చేయాలో వివరిస్తున్నారు పండితులు. లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? లక్ష్మీ జయంతి రోజు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత స్నానమాచరించి పూజా మందిరంలో ఏనుగుల తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తుంటే వరద అభయ హస్తాలతో తామర పువ్వులో కూర్చున్న అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం, కుంకుమ, బొట్లతో అలంకరించాలి. అనంతరం చిత్రపటం ఎదురుగా ప్రమిదలో తామర లేదా జిల్లేడు ఒత్తులతో దీపం వెలిగించాలి. అవి లేకపోతే 6 మామూలు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజు అష్టమూలిక తైలంతో దీపం పెడితే చాలా మంచిదంటున్నారు పండితులు. అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. ఆ మంత్రం ఏమిటంటే లక్ష్మీ కమలవాసినియే స్వాహ. దీన్నే విమల మంత్రం అని కూడా అంటారు. గులాబీ పూలు, పద్మపుష్పాలతో సిరుల తల్లిని పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ రకరకాల పూలు అందుబాటులో లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి వాటితో పైన చెప్పిన మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించిన మంచి ఫలితం ఉంటుందంటున్నారు పండితులు. ఆ తరువాత అమ్మవారికి వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆపై ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి కొద్దిగా బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలి. ఇలా చేసిన ఏడాది మొత్తం లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందంటున్నారు. అదేవిధంగా మారేడు దళం మీద గంధం రాసి దాన్ని లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేసిన అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. కొందరి ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. అలా విగ్రహం ఉన్నవారు లక్ష్మీ జయంతి నాడు వట్టివేలు కలిపిన నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేసిన లేదంటే మారేడు దళాలతో అభిషేకం చేసిన మంచి ఫలితం ఉందని చెప్తున్నారు పండితులు. అయితే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు తప్పకుండా ఆవు పాలతో అభిషేకం చేయాలని, ఆ తర్వాత నీటితో కడిగి గంధం బొట్లు పెట్టి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలని అంటున్నారు. శ్రీ లక్ష్మీ జయంతి రోజు ఈ 2 స్తోత్రాలు విన్నా చదివినా అన్నీ శుభాలే కలుగుతాయంటున్నారు. అవేంటంటే కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం. ఈ విధంగా లక్ష్మీదేవి జయంతి రోజున ప్రత్యేకమైన విధి విధానాలను పాటించటం ద్వారా లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొంది సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు అంటున్నారు. ఆ లక్ష్మీదేవి మనతో ఉంటే ఎవరికైనా ఏం కావాలి? ఇప్పుడు దానికోసమే అందరూ పరుగులు పెడుతూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.